హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్. జూలై 17th మనము అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17న అంటే ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఈ డేకి సంబంధించి ఈ డే అనేది ఫస్ట్ అసలు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము, దీని యొక్క థీమ్ ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ జస్టిస్ అని చెప్పేసి అంటాము, జూలై 17 అండి. దీన్నే మనము ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ అని కూడా అంటామండి. మనకి ఇంటర్నేషనల్ జస్టిస్తో పాటుగా దీన్నే మనము ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ అని చెప్పేసి కూడా అంటామండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ మనకి జస్టిస్ అని చెప్పేసి కూడా అంటాము. ఇది వచ్చేసరికి 2010వ సంవత్సరం నుంచి అండి. మనకి 2010వ సంవత్సరం నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు అంటే జూలై 17వ తారీఖు అండి. అంటే ఏంటి సార్ అంటే ఏవైతే మనకి అంతర్జాతీయంగా సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్గా పెద్ద ఏదైతే హీనియస్ అంటే బాగా విపరీతమైనటువంటి మనకి క్రైమ్ జరిగినప్పుడు కానివ్వండి, కొన్ని దేశాలు ఇంటర్నేషనల్ పరంగా కొన్ని చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ చట్టాల ప్రకారం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది నెదర్లాండ్ ద హేగ్లో. దాంట్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులను అనమాట. అంటే అంతర్జాతీయంగా పెద్ద క్రిమినల్స్ అండి. వీళ్ళు ఏంటంటే లోకల్ చట్టాలు సరిపోవు, అంటే ఒక దేశంలో ఏవైనా హత్యలు కానీ నేరాలను చేసి వేరే దేశంలో దాక్కోవడం, వేరే దేశం నుంచి మరో దేశానికి వెళ్ళిపోవడం, ఇలా ఉన్నప్పుడు కొంత అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు పనిచేయవండి. అందువల్ల ఎలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క నేరాలు చేసే వాళ్ళకి శిక్షణ వేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో ఇలాంటి వ్యక్తులు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈరోజు మనం ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్, క్రైమ్ జస్టిస్ అని చెప్పేసి కూడా అంటామండి. దీన్ని జూలై 15 సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారనమాట ఈ క్రైమ్స్ గురించి. అదేవిధంగా ఇక్కడ మనకి 2010 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటామండి. దీంట్లో మొత్తం 18 మంది జడ్జెస్ ఉంటారండి. 18 మంది జడ్జెస్ ఉంటారు దీంట్లో. మొత్తం వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 9 yearsగా ఉంటుందండి. ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ప్రెసిడెంట్ అండి. మనకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మనకి పోలాండ్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారండి. పోలాండ్ కంట్రీకి సంబంధించి ఫ్యోటర్ హఫ్మన్స్కీ అనే వ్యక్తి ఉన్నారండి. ఫ్యోటర్ హఫ్మన్స్కీ అనే వ్యక్తి ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ప్రెసిడెంట్. మొత్తం 18 మంది జడ్జెస్ ఉంటారు, వాళ్ళ యొక్క టెన్యూర్ 9 years. ఇది కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈ సంవత్సరం థీమ్ చూసినట్లయితే ఈ డేకి ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే థీమ్తో మనము ఈ రోజున ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. జనరల్గా ఈ యొక్క డేట్ గుర్తుంచుకోండి, దాని థీమ్ గుర్తుంచుకోండి. దాంతోపాటుగా కొన్ని అడిషనల్ పాయింట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి దీంట్లో మొత్తం 18 మంది న్యాయమూర్తులు ఉంటారని చెప్పేసి, వాళ్ళ టెన్యూర్ 9 years అని చెప్పేసి, దానికి ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ప్రజెంట్ ఫ్యోటర్ హఫ్మన్స్కీ అనే వ్యక్తి ఉన్నారని, ఇతను పోలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి రష్యా అధ్యక్షుడు మనకి పుతిన్కి కూడా మనకి ఐసీసీ వారెంట్ను పంపించారు అని చెప్పేసి, ఉక్రెయిన్లో చిన్నపిల్లల్ని బలవంతంగా రష్యాకి తీసుకెళ్లారు అని చెప్పేసి ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో చదువుకోవడం జరిగిందండి. ఈ కోర్టు వాళ్ళే ఒక వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. రాష్ట్రంలో 12 చోట్ల సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మన రాష్ట్రంలో 12 చోట్ల సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే అవి ఎక్కడెక్కడ పెట్టబోతున్నాయి అనేది ఇంపార్టెంట్ అండి. 3 ప్లేసుల్లో పెట్టబోతున్నారు: అనంతపురం, తిరుపతి, విజయవాడ అండి. మనకి అనంతపురం, తిరుపతి, విజయవాడ ఈ 3 నగరాలను ఎంపిక చేశారు. ఈ 3 ప్లేసెస్లో 12 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వాటిని ఏర్పాటు చేస్తామని, ఇందుకు 95 లక్షల విడుదల చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారండి. 95 లక్షలు విడుదల చేశారని చెప్పి చెప్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుందండి. 2070 కల్లా అంటే 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో భారతదేశము ఇలాంటి యొక్క ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉందండి. అంటే మనకి ఏదైతే ఇథనాల్తో కలిపినటువంటి పెట్రోల్ను వాడటం కానివ్వండి, అదేవిధంగా సూర్యరశ్మితో వచ్చేటువంటి పవర్ కానివ్వండి, విండ్ ద్వారా, హైడ్రో ద్వారా, బయోమాస్ ద్వారా ఇలాంటి యొక్క రెన్యూబుల్ సోర్సెస్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ఈ యొక్క ఏదైతే సౌర విద్యుత్తుతో నడిచే విధంగా, అంటే ఏవైతే మనకి వాహనదారులు ఉంటారో వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. అలా
ఖర్చు కూడా తక్కువ అవుతుందని చెప్పేసి 12 చోట్ల పెట్టబోతున్నారు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 ప్లేసులు అనంతపురం, తిరుపతి, విజయవాడ. నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి. ఏదైతే మన ఈ స్కూటర్స్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అండి. సో వీటిని మనం తయారు చేసి మనం ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తున్నాము అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. పైలట్ బేసిస్ కింద 100 స్కూటర్లను ఈ స్కూటర్లో మనము ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామంటే దట్ ఈజ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అది వచ్చేసరికి అది కూడానండి విజయవాడ కేంద్రంగా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేపాల్కు 84 వాహనాలు అందించిన భారత్ అని చెప్పేసి ఈరోజు నేపాల్ అండ్ భారతదేశం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి 2 months క్రితం కూడా నేపాల్కి సంబంధించి పిఎం అండి పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి మన భారతదేశానికి విజిట్కి రావడం జరిగిందండి. నరేంద్ర మోదీ గారితో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతూ రాబోయే 10 సంవత్సరాల్లో 10,000 మెగావాట్స్ విద్యుత్ని భారతదేశానికి మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, మీరు తీసుకోండి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారితో మీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నేపాల్తో మనము కాలాపాని, లిపియాదర, లిపులా లేక్, సో ఇలాంటివండి ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలని లాస్ట్ ఇయర్ అండి, సో మనకి 21-22 ఆ టైంలో వాళ్ళ మ్యాప్లో చూపించుకున్నారండి ఆ ప్రాంతాలు. సో అవి వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు మనకి నేపాల్కి. సో వాటి మీద మాట్లాడటానికి కూడా ఆయన రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో నేపాల్ ప్రెసిడెంట్గా రామచంద్ర పౌడెల్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము నేపాల్ గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా మనకి అయోధ్యలో అండి, మనకి ఏదైతే మనకి అక్కడ రాముడి యొక్క ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఆ శిల్పాలను ఉపయోగించడానికి కూడా మనము నేపాల్ నుంచే ఆ యొక్క రాయిని మనం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి ఆ శిలల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ రోజు వచ్చేసరికి మనము ఫ్రీగా నేపాల్కి ఏదైతే 84 వాహనాలు అందించామండి, ఆ 84 వాహనాల్లో అంబులెన్సులు ఉన్నాయి, అదేవిధంగా స్కూల్ బస్సెస్ కూడా ఉన్నాయండి. సో ఇవి మనం చూసినట్లయితే నేపాల్లో విద్య రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలకు భారతదేశం 84 వాహనాలను బహుమతిగా ఇవ్వటం జరిగింది. సో మనం ఇలాంటివండి అంటే పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ ఇలాంటి దేశాలకి మనము కొంత అప్పుడప్పుడు గ్రాంట్స్ రూపంలో కొంత అమౌంట్ ఇవ్వటం కానివ్వండి. సో ఇలాంటి థింగ్స్ ఏమైనా అంటే స్కూల్ బస్సులు, అంబులెన్సెస్ కానివ్వండి, సో ఇలాంటివి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. సో దీంట్లో భాగంగానే మనం నేపాల్కు 84 వాహనాలను అందించాం. సో అంతకుముందు కూడా అందించామండి. అవేంటి సార్ ఒకసారి చూసినట్లయితే సో ఈ 84లో అండి, సో 50 వచ్చేసరికి 84లో అండి, సో మనకి 34 వచ్చేసరికి అంబులెన్సెస్ అండి. సో మనకి అంబులెన్సెస్, మిగతా 50 వచ్చేసరికి స్కూల్ బస్సెస్ అండి, స్కూల్ బస్సెస్. సో అందువల్ల మొత్తం 84 గుర్తుంచుకోండి. ఆ 84లో 34 వచ్చేసరికి అంబులెన్సులు ఉన్నాయి, అదేవిధంగా 50 వచ్చేసరికి స్కూల్ బస్సెస్ ఉన్నాయి. వీటిని మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు అంటే 1994 నుంచి అండి, సో 1994 నుంచి నేపాల్కి మనము మొత్తం అండి, సో మొత్తం చూసినట్లయితే దగ్గరగా 974 అంబులెన్సుల్ని మనము ఫ్రీగా బహుమానాలుగా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 234 స్కూల్ బస్సెస్ని ఇవ్వడం జరిగిందండి, గుర్తుంచుకోండి. సో 234 అండి. సో మనకి 234 స్కూల్ బస్సెస్ని మనం బహుమానాలుగా ఇవ్వడం జరిగిందండి. వెరీ రీసెంట్గా ఒక 84 వాహనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో 1984 నుంచి కూడా ఇవి కూడా ఇంపార్టెంటేనండి. రీసెంట్గా ఒక 84 ఇచ్చాం. సో ఇది కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కాలాపాని కానివ్వండి, సో అదేవిధంగా లిపియాదర, లిపులా లేక్ ఈ 3 కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవి మనకి నేపాల్ కొంచెం వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు. దగ్గరగా 1850 కిలోమీటర్లు మనకి నేపాల్కి భూ సరిహద్దు కలిగినటువంటి ప్రాంతం ఉందండి, 1850 కిలోమీటర్లు. సో దాంట్లో చూసినట్లయితే మనము ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, సో ఇవి మనకి నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, గుర్తుంచుకోండి. సో మనకి నేపాల్తో సరిహద్దు పంచుకొని మనకి రాష్ట్రం ఏది మన భారతదేశంలో ఇలా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో అందువల్ల మొత్తము 5 రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నాయి: ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. సో ఇవి గుర్తుంచుకోండి. వీటితో భాగంగా 10,000 మెగావాట్స్ విద్యుత్తును కూడా రాబోయే 10 సంవత్సరాలు మేము కొంటాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి మయూగ్ది ముస్తాంగ్ అనే జిల్లాల నుంచి మనం ఆ యొక్క అయోధ్యుడి యొక్క అంటే మనకి రాముడి యొక్క విగ్రహం సంబంధించిన శిలలను కూడా మనం నేపాల్ నుంచి తీసుకురావడం జరిగిందండి. సో అయోధ్య రామ మందిరం కడుతున్నాం కదండి, సో మనకి ఉత్తరప్రదేశ్ వారణాసిలో, సో ఆ టెంపుల్కి శిలలను కూడా నేపాల్ నుంచే మనం తీసుకురావడం జరిగింది.
రైట్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే IGAI అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు హ్యావ్ 4 ఆపరేషనల్ రన్వేస్ అండ్ అన్ ఎలివేటెడ్ ట్యాక్సీ వే అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి, భారతదేశంలోనే అతి పెద్ద విమానాశ్రయం ఏంటి అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. దాన్నే మనము ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటామండి. అయితే అప్పుడు దాకా మనకి ఒక 3 రన్వేస్ మాత్రమే ఉండేవండి. ఇప్పుడు 4వ రన్వే కొత్తగా రావడం వల్ల ఇప్పటి వరకు భారతదేశంలో 4 రన్వేస్ అతిపెద్ద రన్వేస్ ఉన్నటువంటి విమానాశ్రయంగా మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వార్తల్లో రావడం జరిగింది. దాంతోపాటుగా కింద చూడండి, సో మనకి ఇట్లా రన్వేస్తో కింద ఒక రోడ్స్ కూడా ఉంటాయండి. సో కింద ట్యాక్సీస్ కానివ్వండి అలాంటివి కూడా ఉంటాయి. సో అలా కూడా వెళ్తాయి అని చెప్పేసి, అయితే లగేజ్కి సంబంధించినటువంటి ఇలాంటివి కూడా ట్యాక్సీస్ కూడా అంటే కిందేమో రోడ్డు ఉంటుంది, పైనేమో రన్వేస్ ఉంటాయి. ఇలా భారతదేశంలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా అంటే 4 రన్వేస్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయండి, ఇది కొత్తగా 4వది కన్స్ట్రక్షన్ చేశారు. 2021లో దానికి ఫౌండేషన్ వేశారు. సో కంప్లీట్ అయింది. సో దీన్ని ఎవరు సంయుక్తంగా కన్స్ట్రక్షన్ చేశారంటే ఇదే మనకి GMR ఫౌండేషన్ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుందండి. సో మనకి మల్లికార్జునరావు గారు అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళ సంయుక్తంగా ఈ యొక్క ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వేస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క 4th రన్వే ఉంటుందో, సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క 4th రన్వే ఉంటుందో ఇది వచ్చేసరికి 45 మీటర్ల విడ్త్, 4400 మీటర్ల వెడల్పు. సో మనకి లెంత్ అండి. సో ఇది వచ్చే విడ్త్ వచ్చేసరికి 45 మీటర్లు అండి. సో అదేవిధంగా 4400 మీటర్లు లెంత్ ఉందని చెప్పేసి, సో ఏదైతే ఉంది ఎలివేటెడ్ ట్యాక్సీస్ అంటే ఇక్కడ రోడ్లు ఉంటాయండి ఇట్లా. సో దీని యొక్క లెంత్ చూసినట్లయితే 2.1 కిలోమీటర్ లెంత్, 44 మీటర్ల విడ్త్. సో మనకి విడ్త్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందువల్ల మెయిన్గా ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో 4th ఆపరేషనల్ రన్వేస్ ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వాటి లెన్స్ కూడా ఎందుకైనా మంచిది, కష్టంగా అడగాలంటే లెన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇవి గుర్తుంచుకోండి. ఇవి రోడ్డుకు సంబంధించిన లెన్స్, వచ్చేసరికి రన్వేస్కి సంబంధించినటువంటి లెన్స్. సో అదేవిధంగా మన భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాం. మరి అతి చిన్న ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ట్రిచి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి తమిళనాడులో ఉంటుంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా సోలార్తో మొట్టమొదటిసారిగా సోలార్తో నడిచేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి మన భారతదేశంలో అంటే మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, కేరళలో ఉంటుంది. సో ఆ పాయింట్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి పేరు మారిస్తే అలాంటివి ఏమైనా చదువుకోవాలండి. సో ఇప్పుడు మనం చూస్తే మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకు గోవాలో ఉంది. సో దానికి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. దాన్ని నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మనకి ఏదైతే శివమొగ్గ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుందో ఈ శివమొగ్గ ఎయిర్పోర్ట్ని నరేంద్ర మోదీ గారు కమలం ఆకృతిలో సో మనకి ఉంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి తమిళనాడులో అన్నా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక టెర్మినల్ని నిర్మించడం జరిగిందండి. అది వచ్చేసరికి నాట్య భంగిమలో ఉన్నటువంటి ఆకారంలో దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. సో అవి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా ఏవైతే ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏమంటాయి ఇటీవల కాలంలో బాగా విపరీతంగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఏంటి అంటే సో మనకి 2024 కల్లా 220 న్యూ ఎయిర్పోర్ట్స్ అండి. సో న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. సో 2024 కల్లా 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో భాగంగానే సో ఇలాంటి ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని నరేంద్ర మోదీ గారు సో మనకి ప్రారంభించడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భాగంగానే మనకి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటాయండి. సో జనరల్గా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేయటం అండి. సో ఆ ల్యాండ్ దేనికి పనికిరాదు, వ్యవసాయానికి కానివ్వండి, నివాసాన్ని యోగ్యం కానీ దేనికి పనికిరాదండి. సో అలాంటి వాటిని మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఎకానమీని సృష్టించడం, ఒక కొత్త ఎయిర్పోర్ట్ని కట్టడానికి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు, పనికిరాని స్థలంతో. అలా కాకుండా ఉన్న స్థలాన్ని కొంత ఆల్రెడీ కట్టి ఉంటుందండి, దాన్ని మళ్ళీ రీడెవలప్మెంట్ చేసి కట్టడాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనము షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. అదేవిధంగా మనకి భోపాల్ మధ్యప్రదేశ్లో అండి. సో మనకి భోపాల్ మధ్యప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి డివై పాటిల్, సో మనకి డివై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారండి. అంతమంది నావీ ముంబై ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉండేది, దాన్ని డివై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సో అదేవిధంగా మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే కొంచెం ముందుకి ఆ భోగాపురానికి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి, కొంత అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఫ్యూచర్లో మనము అక్కడ ఏదైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేసి భోగాపురానికి షిఫ్ట్ అవుతున్నారండి. మీ అందరికీ తెలిసిందే, మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చేస్తున్నారు. సో విజయనగరం జిల్లాలో ఉంటుంది భోగాపురం, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నార్త్ కొరియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ సెకండ్ సాలిడ్ ఫ్యూయల్ ICBM. సో మనకి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. సో దాని పేరు వచ్చేసి వాసోంగ్ 18. సో మనకి వాసోంగ్ 18 అని చెప్పేసి అంటామండి. సో దీని అబ్రివేషన్ కూడా చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి హౌసాంగ్ 18 ఏదైతే ఈ యొక్క మిజైల్ని ఎవరు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారంటే దట్ ఈస్ నార్త్ కొరియా. గుర్తుంచుకోండి, స్ట్రైట్ క్వశ్చన్ అండి. సో ఇదైతే మనకి వాసోంగ్ 18 ఒక మిజైల్ని ఎవరు ప్రయోగించారు అంటే దట్ ఈస్ నార్త్ కొరియా. సో నార్త్ కొరియా క్రింది వాటిలో ఏ మిజైల్ ఇటీవల కాలంలో ప్రయోగించిందంటే దట్ ఈస్ వాసోంగ్ 18. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు, గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సౌదీ అరేబియా కమ్స్ ద 51st సో కంట్రీ టు ఇంక్ ఏషియన్ ఎమ్యూనిటీ ట్రిటీ అని చెప్పేసి ఉందండి. సో మనకి ఈరోజు మనకి ఏషియన్ వార్తల్లోకి వచ్చింది అండ్ అట్ ద సైడ్ సౌదీ అరేబియా కూడా వార్తల్లోకి రావడం జరిగింది. సో మీకు ఏషియన్ సమ్మిట్ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుందండి. ఏషియన్, సో మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఫారెన్ మినిస్ట్రీ సమావేశం అనేది మనకి ఇండోనేషియా జకార్తాలో జరిగిందండి. సో ఈ యొక్క సమావేశంలో ఏం జరిగింది సార్ అంటే ఒక ట్రిటీ అండి, దాన్నే మనము ట్రిటీ ఆఫ్ ఎమ్యూనిటీ అంటాం. సో మనకి ఎమ్యూనిటీ ట్రిటీ అని చెప్పేసి అంటామండి. సో ఏవైతే ఏషియన్లో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏషియన్లో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు అనేవి సో మనకి 1976లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందండి. సో ఏమని కుదుర్చుకున్నాయి 1976లో? సో యొక్క ఏషియన్లో మొత్తం మనకి 10 కంట్రీస్ ఉంటాయండి. రీసెంట్గా ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి కంట్రీ కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఇండోనేషియా జకార్తాలో ఉంటుందండి. సో దాన్ని అట్లా పక్కన పెడితే ఏషియన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క ఏషియన్ సంబంధించినటువంటి ఫారెన్ మినిస్ట్రీస్ మీటింగ్ అనేది ఇండోనేషియా బాలీలో జరిగింది. సో ఆ సమావేశంలో మనకి ట్రిటీ ఆఫ్ ఎమ్యూనిటీ అని చెప్పేసి ట్రిటీ ఆఫ్ ఎమ్యూనిటీ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి 1976లో అన్ని దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏంటి సార్ అంటే ఇదిగోండి మన భారతదేశం ఇలా ఉంటే సో మనకి ఏషియన్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి. చూడండి ఈ ప్రాంతంలో ఉన్న దేశాలండి. సో వీటికి సంబంధించి కొన్ని దేశాలు 1976లో అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. సో ఆ ట్రిటీ పేరే ఎమ్యూనిటీ. సో మనకి ఎమిటీ అని చెప్పేసి అంటామండి, ఎమిటీ అంటాం. సో ఈ ఎమిటీకి సంబంధించి అగ్రిమెంట్లో ఏంటంటే ఒక దేశం మరొక దేశం మీద సార్వభౌమ అధికారంలోనికి తలదూర్చకూడదని చెప్పేసి, సో అన్ని దేశాలు వాటి స్వతంత్రంగా అవే పరిపాలించుకోవాలని చెప్పేసి, సో అదేవిధంగా వాటి యొక్క దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలలోకి వేరే దేశం తలదూర్చకూడదని చెప్పేసి, ఇండిపెండెంట్గా అన్ని దేశాలు న్యాయంతో పరిపాలన సాగించాలని చెప్పేసి, సో అదేవిధంగా వార్ కానీ క్రైమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో సహకరించుకోవాలని, టెర్రరిజాన్ని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి, సో అన్ని దేశాలు పరస్పర సహకారంగా ఉండాలి అని చెప్పేసి మనకి ట్రిటీ ఆఫ్ ఎమిటీ అని మీద అన్ని దేశాలు సైన్ చేశాయి. సో అయితే 1976లో కొన్ని దేశాలే చేసేయండి. సో ఇప్పుడు 51వ దేశంగా ఏ దేశం సైన్ చేసిందంటే దట్ ఈజ్ సౌదీ అరేబియా చేయటం జరిగింది. గుర్తుంచుకోండి. సో మనకి సౌదీ అరేబియా చేయటం జరిగిందండి ఏషియన్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏవైతే మరి 51వ దేశంగా చేసింది, మరి 50వ దేశంగా చూస్తే ఉక్రెయిన్ చేసిందండి. సో మనకి ఉక్రెయిన్ అనేది దీంట్లో అంటే ఈ యొక్క అగ్రిమెంట్లో చేయడం జరిగిందండి. జనరల్గా ఏషియన్లో ఇండియా మెంబర్ కాదండి. సో ఏషియన్ సమ్మిట్ వేరండి, ఏషియన్ సమ్మిట్ వేరే. సో ఇలాంటి ఏమైనా విదేశాంగ మంత్రుల సమావేశాలు జరిగితే కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయొచ్చు, డైలాగ్ పార్ట్నర్గా, అబ్జర్వర్ స్టేటస్గా ఇలా చేయొచ్చు అండి, పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందువల్ల ఇక్కడ 50వ దేశంగా ఉక్రెయిన్ జాయిన్ అయింది, 51వ దేశంగా సౌదీ అరేబియా అండి. సో మనకి సౌదీ అరేబియా దీని మీద సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా 2003వ సంవత్సరంలో ఇండియా అండ్ చైనా దీని మీద సంతకాలు చేశాయి. అంటే ఒకరి భూభాగాలు సో దాడి చేసి అక్రమంగా ఆక్యుపై చేసుకోకూడదని చెప్పేసి, ఎవరి దేశాన్ని వాళ్లే పరిపాలించుకోవాలని, వేరే దేశం తలదూర్చకూడదని చెప్పేసి ఈ యొక్క అగ్రిమెంట్లో ఉంటాయండి. సో వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి సంతకాలు చేసినాయి.
కానీ కొన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాయండి. సో అది వేరే విషయం. సో 2003లో ఇండియా చైనా దీని మీద సంతకాలు చేస్తే 2009లో USA అమెరికా కూడా దీని మీద సంతకం చేయడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇందాక మనం చెప్పామండి, ఇందాక ఏషియన్ అంటే మొత్తము 10 దేశాలు ఉంటాయని చెప్పేసి దీన్ని 1967లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇండోనేషియా జకార్తాలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. సో దీనికి సంబంధించి కావ్ కిమ్, సో మనకి కావ్ కిమ్ హార్న్ అనే వ్యక్తి మనకి ఏషియన్కి సెక్రటరీ జనరల్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. కావ్ కిమ్ హార్న్ అనే వ్యక్తి మనకి ఈ యొక్క ఏషియన్కి సెక్రటరీగా జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో దీనికి సంబంధించి ఫారిన్ మినిస్టర్ మీటింగ్ జరిగింది. దాంట్లో మనకి ఎమిటీ ట్రీటీ మీద ఇటీవల కాలంలో ఏ దేశం 51వ దేశంగా సైన్ చేసిందంటే సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో సౌత్ జోన్ దే దిలీప్ ట్రోఫీ అని చెప్పేసి దిలీప్ ట్రోఫీ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఫైనల్లో వెస్ట్ జోన్ పరాజయం అండి. వెస్ట్ జోన్ ఓడిపోయింది, సౌత్ జోన్ గెలిచింది. సో ఇక్కడ సౌత్కి ఇది 14వ దిలీప్ ట్రోఫీ అండి. సో మనకి సౌత్ జోన్కి ఇది గెలవడం 14వ ట్రోఫీ. సో అదేవిధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కానివ్వండి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కానివ్వండి, మనకి విద్వత్ కావేరప్ప అనే వ్యక్తి ఉన్నారండి, అతనికి 2 రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో మనకి విద్వత్ కావేరప్ప అనే వ్యక్తికి సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రావడం జరిగింది. సో ఈ యొక్క దిలీప్ ట్రోఫీ ఈ ఆటకి సంబంధించిన చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉంటాయండి. క్రికెట్కి సంబంధించింది. సో గెలిచింది ఎవరు? సో మనకి సౌత్ జోన్. ఓడింది ఎవరు? వెస్ట్ జోన్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి వింబుల్డన్ కోటాలో కొత్త రాజు. సో మనకి వింబుల్డన్ అండి, నిన్న కూడా మనం డిస్కస్ చేసామండి. వింబుల్డన్కి సంబంధించి నిన్న ఉమెన్ జరిగిందని, సో ఈరోజు మెన్ జరుగుతుందని చెప్పేసి మనం నిన్నే చెప్పామండి. సో దీంట్లో భాగంగా నిన్న ఉమెన్ గురించి మాట్లాడుకుంటూ ఎవరు గెలిచేస్తారంటే సో నిన్న చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి మార్కెట్టా, సో మనకి మార్కెట్టా వోండ్రూసోవా అని చెప్పేసి లేడీ గెలిచారని, ఆమె చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి ఫస్ట్ టైం ఆమె గెలవడం అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఆమె ఎవరి మీద గెలిచింది అంటే ఆన్స్ జబర్ అని చెప్పేసి, ఈమె ట్యునీషియా కంట్రీకి సంబంధించిన ఆమె, అంటే ఇది ఉమెన్ సింగిల్స్ అండి. సో దాని గురించి కూడా అది గ్రాస్ కోర్ట్లో జరుగుతుందని చెప్పేసి నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాము. సో ఈరోజు ఉమెన్కి సంబంధించి ఓడిపోయిన వ్యక్తి ఎవరు అంటే సో సెర్బియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి, జోకోవిక్. సో బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనండి. సో ఎందుకంటే ప్రపంచ నెంబర్ 1 వచ్చేసరికి మనకి సెర్బియన్ కంట్రీ జోకోవిక్ అండి. సో జోకోవిక్ అతను ఫస్ట్ అంటే మనకి అతను ఓడిపోవడం జరిగిందండి. ఎవరి మీద అంటే అల్కరాజ్ మీద ఓడిపోవడం జరిగిందండి. సో అల్కరాజ్ అని చెప్పేసి ఇతను యంగ్స్టర్ అండి. సో అంటే అతనితో కంపేర్ చేసుకుంటే పెద్ద ఆటగాడేం కాదు, తప్పదు ఓడిపోయాడు అతని మీద. అందువల్ల సో ఇక్కడ మనకి ఫైనల్లో జోకోవిచ్పై సంచలన విజయం. అందువల్ల సో మనకి ఓడిపోయింది ఎవరు అంటే జోకోవిక్ అండి. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే సెర్బియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా అల్కరాస్ అండి. సో అల్కరాస్ ఏ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే స్పెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో గుర్తుంచుకోండి. అందువల్ల సో వింబుల్డన్స్లో ఉమెన్ ఎవరు గెలిచారు, మెన్ ఎవరు గెలిచారు, ఉమెన్ ఎవరు ఓడిపోయారు, మెన్ ఎవరు ఓడిపోయారు, వాళ్ళ కంట్రీస్ ఏంటి అవి తెలుసుకోండి, సరిపోతుంది. రైట్. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోయిందండి. తర్వాత ఆస్ట్రేలియన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత వింబుల్డన్ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఒకటి US ఓపెన్. నెక్స్ట్ అది అక్టోబర్ నవంబర్ ఆ టైంలో జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూస్తే ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి మీథేన్ ఇంధన అంతరిక్ష రాకెట్ను ప్రయోగించిన దేశం ఏది అంటే దట్ ఈస్ చైనా అండి. సో దట్ ఈస్ చైనా దేశం అనేది మొట్టమొదటి మిథైన్ ఇంధన అంతరిక్ష రాకెట్ను ప్రయోగించింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఈ వీడియోస్తో పాటుగా మీకు PDF రూపంలో కూడా ప్రతిరోజు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.